సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజురలో 1,60,00,000తో చెక్ డ్యాం పనులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గ్రామ సర్పంచ్లు మండల నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ నాఫెడ్ వారి ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. క్వింటాలుకు 5,875 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు పండించిన శనగ పంటను మార్కెట్ యార్డులో తెచ్చి అమ్మాలని అన్నారు. ఈరోజు కుబేర్ మండల్లో రాజురా చెక్ డ్యాం ఏదైతే శాంక్షన్ చేసిన గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టెండర్ అయిన తర్వాత అప్రూవల్ పెండింగ్ ఉండే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెక్ డ్యామ్స్ క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో మేము తక్షణమే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి సార్ ఏదైతే టెండర్స్ పెట్టినాయి అప్రూవల్ కాలే అటువంటి చెక్ డ్యామ్స్కు మీరు క్యాన్సిల్ చేయకుంటే, ఎందుకంటే ప్రభుత్వం ఉంటుంది ఉండకపోతే ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చినా రైతులకు న్యాయం కావాలా, రైతులకు వాటర్ లెవెల్ పెరగాల, రైతులకు ఆయకట్టు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి మేము అందరూ పోయి చెప్పడంతో ఆయన తక్షణమే నా నిర్మల్ జిల్లాలో ఏదైతే చెక్ డ్యామ్స్ ఉన్నాయి అవి క్యాన్సిల్ చేయకుండా క్రమశిక్షణ వారీగా కొన్ని అప్రూవల్స్ పెట్టడం జరిగింది. రాజురా కూడా ఈ పాత టెండర్లో అప్రూవల్స్ పెట్టి ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ముదోల్ తాలూకా ప్రజల తరఫున, కుబేర్ మండల్ ప్రజల తరఫున, రాజురా మండల్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. టెండర్ వాల్యూ 1,60,00,000 అవుతుంది. దీనికి టెండర్ తీసుకున్న కాంట్రాక్టరు ఎం వినోద్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ఆయాకట్టుకు దాదాపు 200 ఎకరాలకు మనం సాగునీరు చేయొచ్చు, రైతు సోదరులు దీనికి ఉపయోగం చేసుకోవచ్చు. ఒకటే నేను కాంట్రాక్టర్గా చెప్తున్నాను, కాంట్రాక్టర్ కాంగ్రెస్ కార్యకర్త, పెద్ద కాంగ్రెస్ కార్యకర్త మన శాండ్ ఏదైతే వాడతారో అది తప్పు శాండ్ వాడి చెక్ డ్యామ్ ఖరాబ్ చేయకుండా రైతుల ఆశీర్వాదం తీసుకోవాలంటే, రైతుల గురించి ఆశీర్వాదం తీసుకోవాలంటే మనం మంచి నాణ్యతమైన వర్క్ చేయాలని ప్రజల ముంగట, ఈ కాంగ్రెస్ కార్యకర్తల ముంగట కూడా చెప్తున్నాను. నేను నాణ్యమైన మన వర్క్స్ తెప్పించి శాండ్ అనుకోండి, ముఖ్యమైన శాండ్ మా ఏరియాలో శాండ్ ఎక్కడ కూడా మంచి శాండ్ లేదు. ఈ శాండ్ ఏదైతే ఎస్గి శాండ్ అనుకోండి, పెద్దవాగు శాండ్ అనుకోండి, పిఎంబి శాండ్ అనుకోండి, అటువంటి శాండ్ తెప్పించి నాణ్యమైన వర్క్ ఇక్కడ ఉన్న ఏఈ 24 అవర్స్ పనిచేస్తాడు. ఇరిగేషన్ ఏఈకి, డిఈకి, ఈకి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వర్క్ ఏదైతే జరుగుతుంది, నా కాలంలో ఏ వర్క్ కూడా జరిగినా నాణ్యతమైన వర్క్ కావాలా. గత ప్రభుత్వంలో ఏదైతే జరిగింది నాకు అవసరం లేదు, కానీ నేను ఏదైతే పని చేపిస్తున్నానో ఆ మంచి నాణ్యతమైన పని చేయాలా. కాంట్రాక్టర్స్కు కానీ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా చెప్పుకుంటున్నాను. ఈ పని కూడా కరెక్ట్ కాకుంటే నేను అసెంబ్లీ ముంగట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ కంప్లైంట్ ఇచ్చి మాత్రం ఖచ్చితంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ పని కూడా కానీ, ఈ ఒకటే చెక్ డ్యామ్ కాదు, ఏ పని కూడా కానీ ఆ పని నాణ్యతమైన పని కావాలని నాకు ఉద్దేశం ఉంది. నాకు కమిషన్ అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, ప్రజల ఆశీర్వాదం. కమిటీ యార్డ్లో దొంగతనం అయింది, అది మార్కెట్ కమిటీ చైర్మన్ గారిది అయితే జిమ్మేదారి ఉండదు, కానీ మార్కెట్ కమిటీ సెక్రటరీది జిమ్మేదారి ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా జిమ్మేదారి ఉండదు. మార్కెట్ కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్లెస్ చేసుడు అనుకోండి, సీసీ కెమెరా పెట్టలేదు అనుకోండి. ఇప్పుడైనా మీరు చైర్మన్ గారు మీకు చెప్తున్నాను, సీసీ కెమెరాలు పెట్టండి. ఇంకా యాక్షన్, ఇంకా కొత్త సీసీ కెమెరాస్ కూడా వెళ్ళినాయి. 500 ఫీట్ దాకా కూడా దొంగ కనబడతాడని అన్న అటువంటి కెమెరాలు కూడా వెళ్ళినాయి. అటువంటి కెమెరాలు పెట్టి రైతులకు నష్టం కావద్దు, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాలి. ఇంకొకటి మన ఈయన చెప్పిండు, బంకబాబు గారు చెప్పారు,
ఏడాది కాలం ఉంచుకుంటే రైతులు మేము జిమ్మేదారా అని అన్నారు. ఏడాది కాదు, 100 సంవత్సరాల గిట రైతుది మార్కెట్ యార్డ్ల పంట ఉంటే మార్కెట్దే జిమ్మేదారి, మనది కాదు జిమ్మేదారి. మీకు శాత కాకుంటే, మార్కెట్ వాళ్ళకి శాత కాకుంటే మీరు చెప్పుండే, మాతో కాదు మేము తీసుకుపోతాం ఇంటికి. కానీ మీరు మార్కెట్లో వచ్చిన తర్వాత మీ జిమ్మేదారి కాదు అనేది తప్పు. మీరు ఒక ప్రజానాయకులు, రైతు అక్కడికి వెళ్ళి మాట్లాడాలా, మన మార్కెట్ అక్కడికి వెళ్ళి మాట్లాడే సమస్య లేదు. మనం రైతు అక్కడికే గెలుస్తున్నాం, రైతులే మనకు ఓటేస్తున్నారు. ఇంకొకసారి చెప్తున్నా మీకు, ఎవ్వరు కూడా మార్కెట్ కమిటీలో పెట్టడానికి అలా శాత కదని నోటీస్ చేయని తీసుకుపోయి మా ఇంటికి మేము జాగ్రత్తగా ఉంచుకుంటాం. కానీ మీరు ఉంచిన తర్వాత మీ జిమ్మేదారి, సంవత్సరం కానీ 100 సంవత్సరాలు కానీ మీ జిమ్మేదారి, అది మీరు కాపాడాలి. రేట్ల దళాలకు మోసపోవద్దు, అందరూ మార్కెట్ యార్డ్లో తీసుకురావాలి. ఇంకా ఇంకోటి, ఈయననే 1700 తీసుకుంటున్నాడు మార్కెట్, అంటే ఈయన 170 రూపాయలు మార్కెట్ ఫీజు వస్తుంది అంతే. ఆయన అదే చూస్తున్నాడు. ఏది ఈ సెంటర్స్ తక్కువ పడతాయని ఇప్పుడు ఏమన్నా సాయినాథ్ గారు చెప్పారు, కొందరు సోదరులు చెప్పారు. ప్రతి రైతుకు న్యాయమైనట్ల సెంటర్లు కొత్తవి ఓపెన్ చేసి ప్రతి రైతుకు న్యాయం చేసేటట్ల చూస్తాను. నేను రైతు బిడ్డని, రైతు కుటుంబం నుంచి వచ్చాను, మరలా వ్యాపారం చేశాను, మరలా రాజకీయ నాయకుడు అయ్యాను, ఎమ్మెల్యేను, అది కూడా వదిలేదు. నా నాయన నా అమ్మ రైతు బిడ్డలే. రైతు బిడ్డల నుంచి వచ్చినాడు, ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తుంది సభాముఖంగా తెలియజేసి, మొక్క కొనుగోలు కూడా ఖచ్చితంగా చేస్తాము, జొన్న కొనుగోలు కూడా ఖచ్చితంగా చేస్తామని సభాముఖంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఏంటంటే మేడం గారు, ఈ శనగ విత్తినప్పుడే దీన్ని ఆన్లైన్ చేయాలి, కానీ మీరు ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఎంత శనగ పంట ఆన్లైన్ చేసారు, ఇప్పుడు ప్రారంభోత్సవం చేసారు, మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాలి ఎట్లా, వాడు తీసుకురావాలి ఎట్లా? తక్షణం స్పందించి ఎవరెవరికి శనగలు ఉన్నాయో ఆ భూములలో వేయి ఖచ్చితంగా స్పందించి ఆన్లైన్ చేసి రైతులు మోసపోకుండా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా బయట దళారీ వ్యవస్థకు మోసపోకుండా గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ కొనుగోలు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ రైతులు కూడా నష్టపోవద్దన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి దానికి మనం అందరం, ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నది కాబట్టి దానికి మనం అందరం మద్దతు ఇవ్వాలా. అదేవిధంగా అన్న మొన్న అసెంబ్లీలో మన మహేశ్వర్ రెడ్డి గారు కూడా మొక్కజొన్న గురించి కూడా బాగా మాట్లాడడం జరిగింది. మీరు కూడా మన తాలూకాలో, మా మండలంలో వరి పంట ఉండదు కాబట్టి మొక్కజొన్న శనగ పంటనే మాకు మెయిన్ ఆధారాలు కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్పందిస్తూ మా మొక్కజొన్న త్వరలో ఆన్లైన్ చేసి త్వరగా స్టార్ట్ చేసినట్టే. ఇప్పుడు బయట 1600 1700 ఉన్నది కాబట్టి ఖచ్చితంగా త్వరగా స్టార్ట్ చేస్తే, మీరు ఒకేసారి లేట్ చేస్తే మొక్కజొన్న ఇక్కడ పట్టదు, ఎందుకంటే కుంటాలు వెళ్తుంది కాబట్టి పట్టదు. కాబట్టి ఖచ్చితంగా తొందరగా స్టార్ట్ చేస్తే ఎట్లయితే మైచర్ ఎండుతుందో అట్లా మాల్ వస్తా పోతుంది. దాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా రైతుకు న్యాయం దొరుకుతుందని మీకు సూచిస్తున్నాను మేడం. శనగ కొనుగోళ్ల కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, బయట అయితే 4800 4500లకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. సో ఈరోజు మన ప్రభుత్వం 5875 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ దాదాపు కుబీర్ మండల్లో 18,000 నుంచి 19,000 రైతులు ఉంటారు సార్ ఇక్కడ మండలంలో. సో వాళ్ళకు గాను ఈ అవకాశం కొద్ది తొందరలో ఇస్తే బాగుండేది. మాకు ఇప్పటి వరకు దాదాపు 60% అంటే 60% వరకు అమ్ముడు పోయినాయి, ఏదో మిగిలినాయి ఈ రోజుకి రావడం ఇక్కడికి. సో దీన్ని కేంద్రాన్ని ముందే ఇప్పుడు మక్కలు మేజ్ కూడా స్టార్ట్ అవుతున్నది, ఇంకొక 15-20 రోజులలో మేజ్ మక్క కూడా చేతికి వస్తుంది. దాన్ని తొందరగా ఇచ్చేస్తే మాకు రైతులకు ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న రైతులకు కుబీర్ మండల కేంద్రంలో మేజ్ సెంటర్ సరిపోదు కాకేడ, ఈ సెంటర్ సరిపోదు. సో మాకు ఇంకా ఎక్కడైనా పక్కకి ఏదైనా ఇంకా 3 acres ఏదైనా ఓపెన్ ల్యాండ్లో కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం వస్తున్నది మాకు. అంటే దీంట్లో కూడా పట్టే అవకాశాలు లేవు ఈరోజు మాకు. అట్లా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా రైతులకు కొద్దిగా సహాయపడతారని ఈ సభాముఖంగా తెలియ. సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాము. మా యొక్క సీఓ కూడా ఒకటి బాబన్న గారు ఒక నిమిషం బాబన్న గారు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది సీఓ గారు, రిప్రజెంటేషన్ లెటర్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు ఒకటి చెప్తున్నాం ఎమ్మెల్యే గారు, మేము ఏమేం చెప్పామంటే మేము సీఓ తరఫు నుంచి మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ వచ్చాము, దానికి సరిపోదు.
అని చెప్పేసి మేము రికమెండేషన్ కూడా ఇచ్చాము. మేము ఉంది ఇప్పుడు మీ సబ్సిడీ ఏమంటే ప్రజాప్రతినిధులు మేము సబ్సిడీ చేస్తాం దాని గురించి. ఏం చేసిండు? ఎందుకు డెవలప్ చేయలే? ఎందుకు ఫెసిలిటీ చేయలే? పది సంవత్సరాలు ఏం చేసిండు మరి మీరు? 10 సంవత్సరాలు చేయలే. అప్పుడు చైర్మన్ నువ్వు ఏమన్నా మరి దొరికినాయి, అవి పోవడం అంటే పోయినాయి, దొరికినాయి కదా చెప్పాడు, పోయినాయి ఆల్రెడీ దొరికినాయి అక్కడ. సరే మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే కొనుగోలు అయితే చేయొచ్చు. పెద్ద గోదామ్స్ అంటే మనకు పలిసి కాడ ఉంది. అయితే ఆ గోదామ్స్ మొన్న చైర్మన్ గారు వచ్చి నా దగ్గర వచ్చి మరి అప్లికేషన్ పెట్టడం జరిగింది. మాకు కంపౌండ్ వాల్ లేదంటే మా మార్కెట్ కమిటీ నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కంపౌండ్ వాల్ కోసం. అలాగే ఈరోజు మరి సోయా పంటల్లో మనం చాలా ఇబ్బంది పడ్డాం. అది ఇక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ చేయడం పండ్లు అవి అన్నీ అటువంటి ఇబ్బందులు అయినాయి. మరి ఇక్కడ ఆఫీసర్స్ సంబంధిత ఆఫీసర్స్ ఉన్నారు. మరి సోయాలా అంటే పంట తడిసిపోయింటే అది ప్రాబ్లం ఉండే. ఇప్పుడు దీనికి శనగకి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఏ బండి ఏది ఒక కేసుగా రిటర్న్ రావడానికి లేదు. జల్లి పట్టిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. ఏముంటుంది ఇంకా కచరా అవి అంతా వెళ్ళిపోయిన తర్వాత డిఎం గారు జర మరి దీని విషయంలో జాగ్రత్త పాటించాలి, రైతులకు ఇబ్బంది కాకుండా. ఈ సొసైటీ వాళ్ళు లాస్ట్ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే రైతు అయితే ఇచ్చేసిండు, ఒకసారి కొలతాలు వచ్చిన తర్వాత రైతు ఏముండదు. మరి సొసైటీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మరి మా సంగతి ఏంది? మరి రైతు